గృహం నిర్మాణం చేయడం కానీ, కొనుగోలు చేయడం కానీ, గృహప్రవేశం చేయడం కానీ, ఇలాంటి కొన్ని శుభ కార్యక్రమాలు ఏదైనా చేయాలనుకుంటే గురుబలం ఉండాలి. మిథున రాశి వారికి వీరి మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతారు. మీన రాశి వారికి వివాహం అయింటుంది, ఇంకా స్నేహితులు బంధువులు పెళ్ళై 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, ఇంకా పిల్లలు ఎందుకు అనుకోలేదు, మీరు వద్దనుకున్నారా, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో అటువంటి వారికి సంతానము. ఈ సింహరాశి వారికి ఖర్చులు పెరిగిపోతాయి. మేషరాశి వారికి ఇప్పుడు మేషరాశి వారికి మొన్నటి వరకు గురుబలం లేదు. ఇప్పుడు మేషరాశి వారికి చతుర్థ భావంలో కర్కాటక రాశి డెఫినెట్గా వాళ్ళకి 50% గురుబలం. మరి వ్యతిరేక ఫలితాలు ఎవరికి వస్తాయి? బాగా ఇబ్బంది పడేటువంటి రాశులు అంటే సింహరాశి, ధనుస్సు రాశి వారు. మిగతా రాశులందరికీ నమస్కారం గురుగారు. వస్తాయి. గురుగారు, జ్యోతిష శాస్త్రంలో గురుగ్రహకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? విద్యాధికుడు, దేవగురువు మనకు. ఎందుకంటే మనకు జ్యోతిష శాస్త్రంలో 2 గురువులు ఉన్నారు. రాక్షస గురువు శుక్రాచార్యులు వారు, దేవగురువు బృహస్పతి. 9 గ్రహాల్లో మనం గురువుగా దేనైతే సంబోధిస్తామో అది దేవగురువు, ఆయన్నే మనం గురువు అంటాం. సో పరోపకార తత్వం, మంచి లక్షణాలు, ఒక మనం ఎవరితోనో మాట్లాడేటప్పుడు సత్సాంగత్యం అనే పదం వాడతాం. అంటే మంచి స్నేహితులు, మంచి వ్యక్తులు, అట్లాంటి ఒక మంచి తత్వం కలిగిన వాడు, మంచి లక్షణాలు కలిగిన వాడు, బాగా చదువుకున్నవాడు, సకల శాస్త్రాల మీద అవగాహన కలిగిన వాడు, మంచినే బోధించేవాడు, పరులకు ఉపయోగపడేటువంటి వాడు, అటువంటి సకల సద్గుణ సంపన్నుడు గురువు. ఆయన మనకు జ్యోతిష్ శాస్త్రంలో ధనుస్సు రాశికి, మీన రాశికి అధిపతిగా ఉంటాడు. మకర రాశిలో కాస్త నీచపడతాడు. అది కర్కాటక రాశిలో ఉచ్చ స్థానాన్ని పొందుతాడు, అనగా ఉన్నత స్థానాన్ని పొందేటువంటి పరిస్థితి గురువుకు ఉంటుంది. సో గురుబలం అన్నటువంటిది మనం ఒక వ్యక్తికి, ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం చేయాలంటే గురుబలం ఉండాలి. అలాగే ఒక కుటుంబస్తుడు, గృహస్థుడు ఒక గృహం నిర్మాణం చేయడం కానీ, కొనుగోలు చేయడం కానీ, గృహప్రవేశం చేయడం కానీ, ఇలాంటి కొన్ని శుభ కార్యక్రమాలు ఏదైనా చేయాలనుకుంటే గురుబలం ఉండాలి. సో గురువు అన్నటువంటి వాడు బాగుంటే విద్యార్థులు బాగా చదువుతారు, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, ఉద్యోగంలో మంచిగా ఉంటాడు, మంచి సమాజంలో అతను చేసేటువంటి పనులు బాగా విస్తరిస్తాయి. ఇలాంటి అన్ని గుణాలకు గురువే కారకుడు. అయితే గురువు కారణం అని చెప్పారు. గురువు బాగా ఉండాలంటే ఏం చేయాలి? గురువు బాగా ఉండేటప్పుడు గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు మనకు జ్యోతిష్ శాస్త్రంలో చాలా చెప్పడం జరిగింది. మనకు హైందవ సాంప్రదాయంలో శైవ సాంప్రదాయం, వైష్ణవ సాంప్రదాయం అన్నటువంటిది ఎప్పటి నుంచో ఉంది. సో మనకి పెద్ద భేదం లేదు శివకేశవుల మధ్య. అయితే ఈ సాంప్రదాయాలను అనుసరించి సాక్షాత్తు పరమశివుడే గురు రూపము దాల్చినటువంటి రూపం దక్షిణామూర్తి. అలాగే మహావిష్ణువే గురు రూపం దాల్చినటువంటి రూపము హయగ్రీవస్వామి. వీళ్ళిద్దరినీ మనం ఆది గురువులుగా భావిస్తాం, దక్షిణామూర్తి, హయగ్రీవస్వామి. సో వీరి ఆరాధన చేస్తే గురుబలం వస్తుంది. వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, ఆ స్వామివారిని, హయగ్రీవస్వామిని కానీ దక్షిణామూర్తిని కానీ ఆలయాలకు వెళ్ళి దర్శించడం, వారికి పూజాది కార్యక్రమాలు, అభిషేకం కానీ అర్చన కానీ చేయడం. అలాగే పసుపు వర్ణపు పండ్లు, గురువుకు నచ్చినటువంటి రంగు పసుపు వర్ణం, చందనపు రంగు. ఆ పసుపు వర్ణపు పండ్లు ఏదైనా, ఇప్పుడు మనకు మామిడి పళ్ళు సీజన్, అలాగే అరటి పళ్ళు, ఇలాంటివి పసుపు వర్ణపు ఆరెంజ్, ఇలాంటి పళ్ళు స్వామివారికి నైవేద్య సమర్పణ చేయడం. ధాన్యాల్లో శనగలు ఇష్టం గురువు గారికి, సో శనగలతో చేసినటువంటి నైవేద్యం ఏదైనా సమర్పణ చేయడం, ఇది చేయొచ్చు. వీళ్ళ ఆది గురువులు. ఒకవేళ ఈ గురువులు అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉండరు, హయగ్రీవ స్వామి కానీ దక్షిణామూర్తి, అప్పుడు దత్తాత్రేయ స్వామి వారు, ఈయన మనకు అందుబాటులో ఉంటారు. ఇలా మనకు గురు పరంపరలో ఇంకా చాలామంది ఉన్నారు. రాఘవేంద్ర స్వామి, సరస్వతీదేవి, వీళ్ళందరూ గురువులే. ఈ గురువులకు మనం ఆరాధన చేసుకోవడం వల్ల గురుబలం పొందడానికి అవకాశం. అయితే గురుగారు, ఇప్పుడు గురు మార్పుగా జరగబోతుంది అంటున్నారు కదా, అది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఈ జూన్ నెల రాత్రి 1:50 అంటే మనకు 12 గంటలు దాటితే డేట్ మారుతుంది కదా, అంటే 2వ తారీఖు ఎర్లీ మార్నింగ్ గురువు కర్కాటక రాశిలోనికి వస్తున్నాడు. మనం ఇప్పుడే చెప్పాం కదా, కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు, ఉన్నతంగా ఉంటాడు అని చెప్పాం కదా. అట్లా ఆయన మిథున రాశిలో ఉన్నాడు ఇప్పుడు. సో జూన్ 1వ తారీఖు సోమవారం రాత్రి 1:50 అంటే తెల్లవారితో మంగళవారం 2వ తారీఖు, జూన్ 2వ తారీఖు తెల్లవారుజాములో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి పునర్వసు నక్షత్రం 4వ పాదం ద్వారా ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ పునర్వసు నక్షత్రానికి కూడా గురువే అధిపతి. సో గురువు పునర్వసు నక్షత్రం ఆయన సొంత నక్షత్రం ద్వారా ఉచ్చస్థానాన్ని పొందేటువంటి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇలా ఆయన అక్కడ 1 సంవత్సర కాలం ఉంటాడు. సహజంగానే గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ఆయన కాలం
నిర్దేశించినటువంటి కాలం. శని భగవానుడికి ఎలాగైతే 2.5 సంవత్సరము, రాహుకేతువులకు 1.5 సంవత్సరం, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక నిర్దేశించినటువంటి కాలం ఉంది మనకు. సో చంద్రుడు కూడా అతి తక్కువ రోజుల్లో 2 రోజులు 1.30 రోజుల్లో వెళ్ళిపోతాడు ఒక్కొక్క రాశి నుంచి. గురువు గారు మాత్రం ఈ బృహస్పతి తప్పనిసరిగా 12 మాసాలు, 1 సంవత్సర కాలం ఉంటాడు. సో ఇప్పుడు కర్కాటక రాశిలో ఆయన 12 మాసాలు అనగా 1 సంవత్సర కాలం ఉండి ఆ తర్వాత సింహరాశికి వెళ్తాడు. అయితే ఈ మధ్యలో కొంత ఆయన అతిచార రీత్యా ముందుకు వెళ్ళి సింహరాశికి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సందర్భం కూడా ఉంది. అది అక్టోబర్ 31న అనుకోకుండా ముందుకు వెళ్తారు. దాన్ని అతిచారము అంటారు. అక్కడ ఒక 2 నెలలు 3 నెలలు ఉండి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తాడు. సో కంప్లీట్గా 2027 మళ్ళీ జూన్ ప్రాంతంలో ఆయన సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. సో 12 నెలలు ఆయన కర్కాటక రాశిలో ఉన్నట్లే. ఈ రకంగా కర్కాటక రాశిలోనికి అనగా మనకు 2026 జూన్ నెల 2వ తారీఖు ఉదయంలో 1:50 సమయంలో అర్లీ మార్నింగ్ సమయంలో ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అయితే గురుగారు, ఈ గురు సంచారం కానీ అయితే గురుగ్రహ మార్పు మూలంగా ఏ రాశుల వాళ్ళకి సానుకూలంగా ఉండబోతోంది? చాలా రాశులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అలాగే కొన్నిటికి మిశ్రమ పరిస్థితులు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు. కొన్నిటికి పూర్తిగా గురుబలం పోగొట్టుకొని గురువు వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తుంది. అంటే 12 రాశుల మీద ఈయన ప్రభావం అయితే ఉంది. కొంతమందికి ఏమో 100% గురుబలం ఉంది, కొంతమందికి ఏమో 50% ఉంది, కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. అంటే కొన్ని రాశులకి పూర్తిగా గురుబలం కోల్పోయేటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. అయితే ముందుగా ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది? ప్రధానంగా మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారికి ఈయన ఎవరు అంటే 7వ దశమాధిపతి. 7వ భావము ధనుసు రాశి అవుతుంది, 10వ భావం మీనరాశి అవుతుంది. ఈ 2 రాశులకి అనగా 7, 10 రాశులకు భావాలకు అధిపతి అయినటువంటి ఈ గురువు, ఈ బృహస్పతి కర్కాటక రాశిలోనికి రావడం వల్ల మిథున రాశి వారికి అది ద్వితీయ భావం అవుతుంది. ద్వితీయ భావంలో గురువు సంచరించినప్పుడు 100% గురుబలం పెరుగుతుంది. ఏ రకంగా పెరుగుతుందంటే వీరి మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి ఆనందం ఉంటుంది. వీరి చెప్పేటువంటి మాటలకి విలువ, వారు చెప్పిన మాటలు జరగడం. మనం కొంతమంది మాట్లాడేటప్పుడు ఆయనకి మంచి వాక్శుద్ధి ఉందండి, ఆయన ఏదైనా చెప్తే అలా జరుగుతుందండి, గురువుగారు మీ ఆశీస్సులు ఇవ్వండి, నాకు మంచి మార్కులు వచ్చేస్తాయి అని మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని అంటుంటాం మనం కొంతమంది వ్యక్తులకి. అలాగే మంచి వాక్శుద్ధి ఉన్నటువంటి లక్షణము ఇప్పుడు మిథున రాశి వారికి ద్వితీయ భావములో గురువు ఉండడం వల్ల వస్తుంది. స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఏదైనా లాభాలు పొందగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, అంటే శుభ కార్యక్రమాలు కానీ ఇతరతర కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ గురువు 7వ దశమాధిపతి కదా, 7వ ఇంట్లో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, వ్యాపార భాగస్వాముల సహకారం బాగుంటుంది, జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో ఈయన చేసే పనులకు గుర్తింపు వస్తుంది. అలాగే దశమాధిపతి కదా, ఈయన వృత్తి వ్యాపారాలకు సంబంధించి కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాడు, మంచి ఆర్థికంగా బలపడతాడు, స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు వస్తాయి, నిల్వధనాన్ని అనగా కాస్త ధనాన్ని పొదుపు చేసుకోగలుగుతాడు. సో ఇలాంటివన్నీ జరగడానికి సేవింగ్స్ బాగుంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అనగా ఈయన చేసే పనులకు మంచి గుర్తింపు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, సన్మానాలు ఇవన్నీ జరగడానికి మిథున రాశి వారికి చాలా చక్కగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కన్యా రాశి వారికి లాభస్థానంలో జరుగుతుంది. ఈయన కన్యా రాశి వారికి ఎవరి గురువు? 4వ సప్తమాధిపతి అనగా ధనుస్సు రాశి 4వ భావం అవుతుంది, మీనరాశి 7వ భావం అవుతుంది. ఈ 4, 7 భావాలకు అధిపతి అయినటువంటి గురువు లాభములో 11వ భావములో కర్కాటక రాశిలోకి రావడం వల్ల కన్యా రాశి వారికి వారు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలు ఏవైనా కానీ వాటిలో అభివృద్ధి, ఆదాయము, లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. 4థాధిపతి కదా ఈయన గురువు, కాబట్టి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన గృహం కొనుగోలు చేయడం, వాహనం కొనుగోలు చేయడం, భూములు కొనడం, శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు కుటుంబంలో ఆయన సంతానానికి కానీ ఎవరికైనా నిర్వహించడం, ఇలాంటివన్నీ చేయడానికి అవకాశం. 7మములో కూడా గురువే కదా మీనరాశికి అధిపతి. జన సంబంధాలు బాగా పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ముఖ్యంగా ఈయన జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి. భర్తకైతే భార్యతో, భార్య అయితే భర్తకు, ఇలాగా వ్యాపార సంబంధమైనటువంటి ఎవరైనా భాగస్వాములు ఉంటే వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈ రకంగా సామాజిక పరమైనటువంటి విషయాలు కానీ, తనతోటి పనిచేసే ఉద్యోగులతో గౌరవ మర్యాదలు అందుకోవడం కానీ, ఇవన్నీ లాభస్థానంలో గురువు ఉండాలి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, లేకపోతే కొత్త ఉద్యోగాలు రావడం, నిరుద్యోగులకి పరీక్షల్లో మంచి మార్కులు రావడం, ఉన్నత చదువులకు వెళ్ళడం, ఇవన్నీ కన్యా రాశి వారికి జరగడానికి అవకాశం. అలాగే వృశ్చిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి ఈయన, అనగా 2వ భావం ధనస్సు, 5వ భావం మీనరాశి. ఈయన ఎక్కడికి వస్తున్నాడు? భాగ్యస్థానంలోనికి వస్తున్నాడు. భాగ్యం అంటే 9.
భాగ్యం అంటేనే ఒక పూర్వపుణ్యం. సో వృశ్చిక రాశి వారికి ఇన్ని రోజులు అష్టమంలో ఉన్నాడు ఆయన మిథున రాశిలో. సో వీరికి ఇప్పుడు ఉన్నట్టుగా ఉండి ఈ జూన్ 2వ తారీఖు నుంచి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీరు చేసే పనులకు మంచి గుర్తింపు వస్తుంది. వీరు ఏది మాట్లాడినా దానికి విలువ పెరుగుతుంది. సో వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, వీరు చేసే పనులకు గుర్తింపు లభిస్తుంది, ఉద్యోగంలో పదోన్నతులు రావచ్చు, ప్రమోషన్లు రావచ్చు, ఆదాయం పెరగచ్చు, ఆలోచనలు కలిసి వస్తుంది, సంతానం అభివృద్ధి పదంలో. ఎందుకంటే పంచమాధిపతి కూడా ఈయనే కదా. సో వీళ్ళకి పిల్లలు ఉంటే ఆ పిల్లలు వారు బాగా చదువుకోవడము, ఉద్యోగాల్లో సంపాదించుకోవడం, వారి అభివృద్ధి కనిపిస్తుంది. ఆత్మీయులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉదాహరణకి ఎవరైనా ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వాళ్ళిద్దరూ కలిసి ఏదో వ్యాపారం పెట్టాలా, తప్పకుండా ఈ సమయంలో వాళ్ళు ఆ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. లేదు ఇద్దరు ఒక అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు, వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, దానికి సమయం రాలేదు, ఇప్పుడు వారు వివాహం చేసుకోవచ్చు. మనం అనుకునే జరుగుతాయి. అంటే పంచమాధిపతి కదా. పంచమాధిపతి అంటే ఇష్టమైనటువంటి పనులు నెరవేర్చుకోవచ్చు. ఆత్మీయులు, స్నేహితులు, ప్రేమికులు, కొంతమంది ఆధ్యాత్మిక పరంగా ఆలోచించే వాళ్ళు, వయసు రీత్యా పెద్దవాళ్ళు, నేను ఏదైనా ఒక మంత్రోపాసన చేసుకుంటాను, దైవాన్ని నిరంతరం ఆ మంత్రము ఉపాసిస్తూ ధ్యానం చేసుకుంటాను, తపస్సు చేసుకుంటాను, పూజ, ఇటువంటి ఆధ్యాత్మికమైన ఆలోచనలు ఎవరికి ఉన్నట్టు ఇప్పుడు మంత్రం తీసుకోవచ్చు. వాళ్ళు ఎవరి దగ్గర గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశాన్ని పొంది ఉపాసన చేసి ఆ పుణ్యఫలాన్ని, ఆ దైవశక్తిని పొందడానికి అవకాశం. ఇలా అన్ని రకాలుగా పంచమాధిపతి అంటే సంతానము, ప్రేమ, ఉపాసన, ఆరాధన, ఇష్టమైనటువంటి పనులు, ఆలోచనలు, ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇంకా కొంతమందికి మన ఆలోచనలు ఎన్నో మనకు ఉంటాయి కదా, అవన్నీ చేయలేం, బట్ ఆలోచిస్తూ పెట్టుకుంటాం. దానికేముంది, ఆలోచించడానికి పెద్ద నష్టం ఏం లేదు కదా, మన భావదారిద్ర్యం ఉండదు కదా మనుషులకి. సో ఆ రకంగా ఎన్నో ఆలోచిస్తుంటారు, కానీ దాని ఆచరణ సాధ్యం కాదు. అంటే కార్యరూపం దాల్చలేకపోతాం. ఎప్పటి నుంచో ఆలోచించి పెట్టుకుంటాం. ఆ ఆలోచనలు ఇప్పుడు కొన్ని కార్యరూపం దాలుస్తాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే పంచమాధిపతి గురువు కదా, కాబట్టి ఆలోచనలను కార్యంలోకి తీసుకెళ్తాడు. ఆ రకంగా మీరు అనుకున్న పనులు కొన్ని నెరవేర్చడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక మిగిలింది మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి ఏంటంటే తృతీయ వ్యయాధిపతి. తృతీయం అంటే మీనం, వ్యయం అంటే ధనస్సు. ఈ తృతీయ వ్యయాధిపతి సప్తమ భావంలో ఉన్నాడు కర్కాటక రాశిలో. సో వారికి జన సంబంధాలు బాగా పెరుగుతాయి. పెళ్లి కాని వారికి వివాహం అయిపోతుంది ఈ సమయంలో. తర్వాత అంటే సాంప్రదాయబద్ధంగా ఏదో సంబంధాలు చూస్తూ ఉంటారు, అమ్మాయికో అబ్బాయికో కుదరలేదండి మంచి సంబంధం అంటుంటాం, జాతకాలు బాగాలేదనో, లేదా ఆ సంబంధం బాగాలేదనో, వీళ్ళకి నచ్చిన సంబంధం కుదరలేదనో, ఒక అబ్బాయికి నచ్చిందనుకో అమ్మాయికి నచ్చకపోవడం, ఇలాంటి ఏదో సమస్యలు ఇప్పుడు వారికి అలాంటి ఆటంకాలన్నీ తొలగిపోయి సప్తమ భావంలో గురువు వచ్చారు కదా, వెంటనే మంచి సంబంధం, అనుకూలమైన సంబంధం, ఒకరికొకరికి నచ్చడం, ఆ కుటుంబాలు రెండు ఇష్టపడడం, జాతకాలు బాగా కుదరడం, మంచి ముహూర్తం చూసి వివాహం చేసేయడం, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీరికి సహకారం బాగా ఉంటుంది మకర రాశి వారు. వీరికంటే వయసులో చిన్నవాళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, లేక స్నేహితులు, వాళ్ళ సహకారం బాగుంటుంది. జన సహకారం బాగుంటుంది. ఎవరు ఇదివరకు సాయం చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు చేస్తారు. వీరు ఆశించకుండానే, ఓ నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, లేదో గృహం కట్టాలనుకుంటున్నావు కదా, నేను నీకు కొంత సహాయం చేస్తాను, నా దగ్గర ఈ వస్తువులు ఉన్నాయి. సో ఫ్యామిలీ నుంచి, సొసైటీ నుంచి అన్ని రకాల సహకారం వస్తుంది. సో ఆ రకంగా మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం. ఇక మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి. జన్మరాశి మీనం, దశమం ధనుస్సు రాశి. వీరికి ఏమవుతుంది, పంచమ స్థానంలో గురువు జరుగుతుంది. 5వ ఇంట్లో గురువు వచ్చినప్పుడు చాలా మంచిది కదా. 5వ ఇంట్లో గురువు వచ్చినప్పుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఇప్పుడు కొంతమంది ఉద్యోగం చేస్తుంటారు, కానీ ఆ ఉద్యోగం వచ్చింది చేస్తున్నారు, కానీ వారికి ఇష్టపూర్వకంగా వచ్చిన ఉద్యోగం కాదు. వారి మనసులో ఏదో ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగం రాలేదు, ఏదో ఒక ఉద్యోగం వచ్చింది, ఖాళీగా ఉండేటప్పుడు ఈ ఉద్యోగం చేసుకుందామని తాత్కాలికంగా ఆ ఉద్యోగంలో చేస్తున్నారు, బాగానే ఉంది ఆ ఉద్యోగంలో, కానీ వాళ్ళ మనసులో ఒక ఉద్యోగం ఉంది, అది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, దాని ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నాడు ఈ ఉద్యోగం చేస్తూ. అటువంటి ప్రయత్నాలు ఇప్పుడు జరగడానికి అవకాశం ఉంది. అంటే ఇష్టమైనటువంటి వృత్తిని ఇప్పుడు పొందగలుగుతాడు. ఈ ఉద్యోగం నుంచి దానికి సంబంధించిన పరీక్షలు రాయడం, ఆ పరీక్షల్లో ఈయన విజయం సాధించడం, ఆ ఇంటర్వ్యూల్లో విజయం సాధించడం, తప్పకుండా ఎంతకంటే మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన సంతోషంగా, నాకు పలానా ఉద్యోగం వచ్చింది, నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, ఆ ఉద్యోగానికి నేను వెళ్తున్నాను, ఈ ఉద్యోగం రిజైన్ చేసి వెళ్తున్నాను అని చెప్పడం. ఇది మనకి డ్రీమ్ జాబ్స్ అని చెప్తారు. అట్లా ఆయనకి ఇష్టమైనటువంటి, ఆయన కలలుగనేటువంటి పదవులు పొందడానికి అవకాశం ఉంటుంది, ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అవకాశం. సంతానం లేదు, చాలామందికి వివాహం అయి ఉంటుంది, ఇంకా స్నేహితులు, బంధువులు పెళ్ళై 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, ఇంకా పిల్లలు ఎందుకు అనుకోలేదు, మీరు వద్దనుకున్నారా, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో అటువంటి వారికి సంతానము ఈ సమయంలో ఆ స్త్రీమూర్తి కన్సీవ్ కావడం, అట్లాంటివి జరుగుతుంది.
పిల్లలు పుట్టేటువంటి సౌకర్యం ఏర్పడుతుంది, ఇష్టమైన పనులు చేసుకోగలుగుతారు, ఉద్యోగంలో పదోన్నతులు వస్తుంది. మరి జన్మరాశ్యాధిపతి గురువు కదా, చాలా పనులు వాళ్ళు పూర్తి చేసుకోవడానికి అవకాశం, ఎప్పటి నుంచో అనుకున్న పనులన్నీ కూడా పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఇష్టంగా చాలా పనులు చేసుకోగలుగుతారు, అవి మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ రకంగా వారికి మిథున రాశి వారికి చాలా బాగుంది, కన్యా రాశి వారికి చాలా బాగుంది, అలాగే వృశ్చిక రాశి వారికి బాగుంది, మకర రాశి వారికి బాగుంది, మీనరాశి వారికి బాగుంది. ఇలాగ మంచి అనుకూలత 5 గ్రహాలకి 5 రాసులకు మంచి 100% సుఫలితాలు గురువు వల్ల వచ్చేటువంటి ఫలితం. మరి వ్యతిరేక ఫలితాలు ఎవరికి వస్తున్నాయి? పూర్తిగా గురువు వ్యతిరేకించేటువంటివి 2 రాసులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారికి, ఈ సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి గురువు. పంచమ రాశి వచ్చి ధనుస్సు రాశి, అష్టమ రాశి వచ్చి మీనరాశి. ఈ 2 రాశులకు అధిపతి అయినటువంటి ఈ గురువు ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అది సింహరాశికి వ్యయం 12వ భావం అయింది. సో 12వ భావంలో వ్యయభావంలో గురువు సంచరిస్తున్నాడు. ఆయన పంచమాధిపతి, అంటే సంతానం విషయంలో కాస్త వ్యతిరేక ఫలితాలు వస్తాయి, పిల్లల చదువుల్లో ఆశించిన ఫలితాలు రావు, ఆలోచనలు కలిసి రాదు, ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తుంటుంది, ఇష్టమైన పనులన్నీ వ్యతిరేక ఫలితాలను వస్తాయి. ఇదో నేను వ్యాపారం చేస్తున్నా, ఇందులో అభివృద్ధి చెందుతానంటే అభివృద్ధి చెందలేకపోతాడు, ఆటంకాలు వస్తాయి, లాభాలు వస్తాయి అనుకుంటే లాభాలు రావు, ఇవన్నీ జరుగుతాయి. అష్టమాధిపతి కూడా కదా ఆయన. వయసు రీత్యా ఎవరైనా 50 సంవత్సరాలు సింహరాశి వారు ఉంటే ఈ అష్టమాధిపతి కావడం చేత, ఎందుకంటే గురువుగారు ఇచ్చేటువంటి అనారోగ్యాలు చాలా 2-3 రోగాలు మాత్రమే, ఆయన విపరీతంగా రోగాలు కూడా ఇవ్వడు. ఏమిటి అంటే స్థూల శరీరం, కాస్త హుందాగా కుర్జీ నిండుగా కూర్చున్నారా అంటాం చూడండి, మళ్ళీ చూడడానికి ఎబ్బెట్టుగా ఉండరు, చాలా హుందాగా ఉంటారు. ఆ గురువు ఇచ్చేట్టు అంటే కొంచెం లావుగా కనిపిస్తుంది, చబ్బీగా లావు, మొహం కూడా చాలా గురుబలం ఉన్నప్పుడు, గురువు అనుకూలించినప్పుడు మంచి రంగు ఉంటుంది, మీరు అన్నట్టు చబ్బీగా ఉంటుంది, అందంగా ఉంటారు. చూసిన వెంటనే మనకు ఏదో మాట్లాడదాం వీరితో అన్న భావన కలిగే స్ఫురద్రూపులు అని చెప్తామే, అటువంటి లక్షణాలు ఉంటుంది. సో లావుని ఇస్తాడు నేను. తర్వాత డయాబెటిక్, షుగర్ని ఇస్తాడు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఒబెసిటీ ఉంటే షుగర్. రెండోది గురువు స్వీట్, తీపి తినడానికి, వీళ్ళకి తెలియకుండా అలాంటివి తినేయడం, రుచికరమైన ఆహారాలు తినడం అలవాటు ఉంటుంది. అందువల్ల 50 సంవత్సరాలు దాటిన వారికి డయాబెటిక్ స్టార్ట్ అవుతుంది. లేదా ఇదివరకే ఉన్నిందనుకోండి, ఇంకా పెరుగుతుంది, కొంచెం తీవ్రతరం దాల్చేటువంటి అవకాశం, లివర్ సంబంధమైన అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి అనారోగ్యాలు ఇప్పుడు సింహరాశి వాళ్ళకి వచ్చే అవకాశం, ఎందుకంటే వ్యయంలో గురువు ఉన్నాడు, పైగా ఆయన అష్టమాధిపతి, 8వ భావాధిపతి, దీర్ఘకాలికమైన అనారోగ్యాలను ఇచ్చేవాడు కదా 8వ భావం. ఆ కారణం చేత ఇలాంటి లివర్ సంబంధమైన అనారోగ్యాలు కానీ, లేకపోతే మీరు అన్నట్టు కాస్త లావ్ అయిపోవడం కానీ, డయాబెటిక్ లాంటివి రావడానికి అవకాశం. ఖర్చులు పెరిగిపోతాయి. వ్యయస్థానంలో ఏ గ్రహం ఉన్నా మనకు ఒక శుక్రుడు తప్ప ఖర్చులు పెరిగిపోతాయి. సో ఖర్చులు, సంతానం అనేవి దూర ప్రాంతాలకు పంపడం, చదువుల కోసం ఇటువంటివి, లేదా అనారోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్ళడం, ఆ ఖర్చులు, కుటుంబ సభ్యుల కోసమో, లేకపోతే వ్యాపారపరమైన నష్టాలు రావడము, అప్పులు అధికంగా చేయాల్సి రావడం, అప్పులు కట్టాల్సిన పరిస్థితి రావడం, ఇవన్నీ సింహరాశి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులే మనకు కనిపిస్తుంది. ఇక ధనస్సు రాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి, మీనరాశి 4వ ఇల్లు, ఆయన ఇప్పుడు అష్టమంలో ఉన్నాడు గురువు. కర్కాటక రాశి ధనుస్సు రాశికి 8వ భావం. సో 8వ భావంలో గురువు ఉన్నప్పుడు, అష్టమ భావంలో గురువు ఉన్నప్పుడు, ఇదివరకు సింహరాశిలో చెప్పినట్టుగా వీరికి కూడా అనారోగ్యాలు వచ్చే అవకాశం, దీర్ఘకాలికమైన అనారోగ్యం, డయాబెటిక్ రావచ్చు, మనుషులు కాస్త లావ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది, లివర్ సంబంధమైన అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది, కుటుంబ ఖర్చులు పెరిగిపోతాయి. కుటుంబంలో ఏదో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, శుభ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వీరు అంచనా మించిపోతుంది, వీళ్ళు ఒక బడ్జెట్ అనుకుంటారు, ఆ బడ్జెట్ మించి ఖర్చు పెట్టేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఆర్థిక సమస్యలు పెరిగిపోయి అప్పులు భారం అధికమవుతుంది, ఈ రకమైన ఖర్చులు విపరీతంగా పెట్టాల్సి ఉంటుంది. ఇంట్లో వారు అనుకున్న పనులు, చదువులు, ఎవరైనా చదువుతూ ఉంటే విద్యార్థులకి మంచి ఫలితాలు రాదు, పరీక్షలు తప్పడం కానీ, లేకపోతే తక్కువ మార్కులు రావడం కానీ, మళ్ళీ ఆ ప్రయత్నాలు చేయడం కానీ, ఇలా ధనుసు రాశి వారికి అష్టమంలో గురువు బాలేదు, సింహరాశి వారికి వ్యయస్థానంలో గురువు పూర్తిగా గురుబలాన్ని కోల్పోతున్నాడు, వీళ్ళకి ఇబ్బందులు పెట్టే పరిస్థితి. కొన్ని మిగతా రాశులు మిశ్రమ ఫలితాలు. మరి గురువుగారు సింహరాశి వారికి, ధనుసు రాశి వారికి ఈ వ్యతిరేక ఫలితాల నుంచి ఎంతో కొంత ఉపశమనం లభించాలంటే ఏ పరిహారాలు చేసుకోవచ్చు? ప్రధానంగా ఈ సింహరాశి వారు కానీ, ధనుసు రాశి వారు కానీ ఈ గురువు వారికి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు కనుక వీరు గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళాలి. ఇది మనం అనుకున్నట్టుగా దక్షిణామూర్తి కానీ, హయగ్రీవ స్వామి దర్శనం చేసుకోవడం, లేకపోతే దత్తాత్రేయ వారి స్వామివారి దర్శనం చేసుకోవడం, స్వామివారికి అక్కడ అభిషేకము, అర్చనాది కార్యక్రమాలు చేయడం. వారి చరిత్రలు ఉన్నాయి, దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఉన్నాయి, అలాగే హయగ్రీవ స్వామి స్తోత్రాలు అవి చదువుకోవడం, లేకపోతే వినడం,
మీరన్నట్టుగా దత్తాత్రేయ స్వామివారి చరిత్రని గురు చరిత్ర అని పిలుస్తాం. ఈ పుస్తకాన్ని ఒక సప్తాహం 7 రోజులు గురువారం నుంచి బుధవారం వరకు చదవడం నిష్టగా, ఆ గురు చరిత్ర పారాయణం చేసి శనగల నైవేద్య సమర్పణ చేయడం, సోమవారిని దర్శించుకోవడం. లేదు వారికి అందుబాటులో ఉన్నటువంటి గురువులు చాలామంది ఉన్నారు సమాజంలో, వారికి నచ్చినటువంటి గురువులు, కుల పెద్దలు కావచ్చు, వీరికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు, టీచర్లు కావచ్చు, అలా చాలామంది వాళ్ళకి సమాజంలో కొంతమంది గురువులు, మనకు చాలామంది ఇష్టమైన గురువులు ఎందరో ఉంటారు కదా, ఆ గురువులు వాళ్ళని దర్శించి వారికి నమస్కరించుకొని వాళ్ళకి పసుపు వర్ణ పండ్లు ఇచ్చి లేకపోతే శనగలు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం, ఇవన్నీ చేసుకుంటే గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ చేస్తే తప్పకుండా గురుబలం వస్తుంది. అలాగే నవరత్నాల్లో కూడా మనకు కనకపుష్యరాగం అని ఒక జెమ్ స్టోన్, దీన్ని ఎల్లో సఫైర్ అని పిలుస్తాం, అది కూడా చందనపు కలర్లో ఉంటుంది. ఇది గురువుకు సంబంధించినటువంటి నిర్దేశించినటువంటి రత్నం. ఈ కనకపుష్యరాగాన్ని కుడి చేతి చూపుడు వేలికి వాళ్ళు బంగారంలో కనుక పెట్టుకోగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంత శక్తి లేని వాళ్ళు పంచలోహంలో పెట్టుకున్నా కానీ మంచి ఫలితాలను గురువు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా పరిహారాలు మనకు చాలా చెప్పడం జరిగింది జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం కోసం, అవి నిర్వహించుకోవచ్చు. మరి మధ్యస్థంగా కూడా ఉంటుందని చెప్పారు కదా, ఆ ఏ రాశుల వాళ్ళకి? మేషరాశి వారికి, ఇప్పుడు మేషరాశి వారికి మొన్నటి వరకు గురుబలం లేదు. ఇప్పుడు మేషరాశి వారికి చతుర్థ భావంలో కర్కాటక రాశి డెఫినెట్గా వాళ్ళకి 50% గురుబలం, మిశ్రమ ఫలితాలు వస్తుంది. ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు వాడికి ఉన్నట్టుగా ఉండి వారు చేసే పనికి గుర్తింపు, కుటుంబంలో సంతోషకర వాతావరణం, ఏదైనా ఇదివరకు అనారోగ్యంతో ఇప్పుడు ఆరోగ్యవంతులు అవుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో అధికారుల యొక్క సహకారం బాగుంటుంది. బాగా చదువుకున్న వాళ్ళ పెద్దల యొక్క సహకారం ఉంటుంది. కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహం కొనుగోలు చేయడము, వాహనం కొనుగోలు చేయడము, ఇంట్లో శుభకార్యాలు చేయడము, ఈ రకంగా 50 నుంచి 60% మేషరాశి వారికి పూర్తి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఆయన తృతీయ భావంలో మొన్నటి వరకు గురుబలం ఇచ్చాడు, ద్వితీయ భావంలో ఇప్పుడు గురుబలం తగ్గుతుంది. అయినా జన సహకారం అది ఒక 20% గురుబలం రావడానికి వారికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి జన్మరాశిలో జరుగుతుంది కదా, 50 నుంచి 60% గురుబలం వచ్చేస్తుంది వారికి. జన సంబంధాలు పెరిగిపోతాయి. సో పోటీ ప్రపంచంలో వాళ్ళకు నెగ్గుకు రాగలుగుతారు. అధికారుల యొక్క సహకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు తెచ్చుకుంటారు. వీరు చేసే పనికి గుర్తింపు, వీరి మంచితనాన్ని స్ప్రెడ్ బాగా వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది. అటు ఆ రకంగా కర్కాటక రాశి వారికి చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నారు. వారికి తృతీయ షష్టాధిపతి, అంటే జన సహకారం పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో కాస్త నెగ్గుకు రాగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం విపరీతంగా ఉంటుంది తులారాశి వారికి, దశమ స్థానంలో గురువు కాబట్టి పని ఉన్నప్పుడు పనికి తగిన ఫలితం ఎంతో కొంత వస్తుంది కదా తప్పనిసరిగా. సో ఆ రకంగా తులారాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక వారికి కుంభరాశి వారికి షష్ఠమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. షష్ఠమ భావంలో ఎవరైనా ద్వితీయ లాభాధిపతి, ద్వితీయం మీనరాశి అవుతుంది, లాభాధిపతి ధనుస్సు రాశి అవుతుంది. సో వారికి షష్ఠమ భావంలో రావడం వల్ల కాస్తగా అనుకున్నంతగా ఫలితాలు రావు, పోటీ తత్వం పెరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే పని చేయాలి, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరే నెగ్గుకు రాగలుగుతారు అన్నామనుకోండి, ఆ ఎదుటి వ్యక్తి తను ఇద్దరే అవుతారు. అలా కాకుండా నలుగురు వచ్చారనుకోండి, నలుగురిలో ఈయన నెగ్గుకు రావడం అనేది కష్టం కదా, ఎందుకంటే ముగ్గురు పోటీదారులు, కాంపిటీషన్. అలా పోటీ తత్వం పెరుగుతుంది. పెరిగినా కానీ వారు కష్టపడితే తగిన ఫలితం వస్తుంది. అంటే ర్యాంక్ స్టూడెంట్ కాదు కానీ పాస్ అయిపోతాడు. సో ఆ రకంగా కుంభరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం మేషరాశి వారికి 50 నుంచి 60% శుభఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఒక 20-25% శుభఫలితాలకు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి 50-60% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి 50-60% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కుంభరాశి వారికి కూడా ఒక 40-50% ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా వీళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాలు రావడానికి గురువు బాగా ఇబ్బంది పెట్టేది అంటే కర్కాటక రాశిలోకి రావడం వల్ల ఒక సింహరాశి వారు, ధనుస్సు రాశి వారు. ఇక గురుబలం బాగా ఉన్నటువంటి రాశులు అనుకుంటే మిథున రాశి వారు, కన్యా రాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర రాశి వారు, మీన రాశి వారు. వీరికి 100% గురుబలం వస్తుంది. బాగా ఇబ్బంది పడేటువంటి రాశులు అంటే సింహరాశి, ధనుస్సు రాశి వారు. మిగతా రాశులందరికీ మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి వారు. ఎందుకంటే గురువు సహజంగానే మంచి గ్రహం, 10 మందికి మంచి చేసే గ్రహం, ఎవరికి చెడు చేయడు. ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఇబ్బందులు, అది కూడా ఈ రెండే, సింహరాశికి ధనుస్సు రాశికి. మిగతా అందరికీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం. ధన్యవాదాలు గురుగారు. విన్నారు కదా, గురుగారు చెప్పిన పరిహారాలు పాటించుకొని శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాము.